మధ్యప్రదేశ్ చరిత్ర, సంస్కృతి మరియు ప్రకృతి సౌందర్యంతో గొప్పది. ఇక్కడ సందర్శించడానికి 10 అగ్రస్థలాలు ఉన్నాయి. 1 ఖజురహో, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. క్లిష్టమైన శృంగార శిల్పాలతో అలంకరించబడిన అద్భుతమైన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. 2 సాంచి, స్తూపాలు మరియు మఠాలతో సహా భారతదేశంలోని కొన్ని పురాతన రాతి నిర్మాణాలకు నిలయం, మరొక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. 3 ఉజ్జయిని, మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మరియు కుంభమేళాకు ప్రసిద్ధి చెందిన పవిత్ర నగరం, పురాతన దేవాలయాలు మరియు గొప్ప చరిత్రను కలిగి ఉంది. 4 పచ్మర్హి, పచ్చదనం, జలపాతాలు మరియు గుహలతో కూడిన మనోహరమైన హిల్ స్టేషన్, ప్రకృతి ప్రేమికులకు మరియు ట్రెక్కింగ్ చేసేవారికి అనువైనది. 5 బాంధవ్ఘర్ నేషనల్ పార్క్, పులుల జనాభా మరియు జీవవైవిధ్యానికి ప్రసిద్ధి, వన్యప్రాణుల సఫారీలు మరియు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను అందిస్తోంది. 6 కన్హా నేషనల్ పార్క్, గంభీరమైన పులులు మరియు సుందరమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశంలోని ఉత్తమ జాతీయ ఉద్యానవనాలలో ఒకటి. 7 ఓర్చా, అందమైన రాజభవనాలు, దేవాలయాలు మరియు సమాధులతో కూడిన చారిత్రాత్మక పట్టణం, బెత్వా నది వెంబడి బుందేలా నిర్మాణాన్ని ప్రదర్శిస్తుంది. 8 గ్వాలియర్, అద్భుతమైన గ్వాలియర్ కోట, దాని గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు చారిత్రక ప్రదేశాలకు ప్రసిద్ధి. 9 మాండూ, అందమైన ఆఫ్ఘన్ వాస్తుశిల్పం, రాజభవనాలు మరియు సుందరమైన దృశ్యాలతో కూడిన పటిష్టమైన నగరం, శృంగార చరిత్రకు ప్రసిద్ధి. 10 చిత్రకూట్, రామాయణ ఇతిహాసంతో ముడిపడి ఉన్న దేవాలయాలు మరియు ప్రకృతి సౌందర్యంతో కూడిన ముఖ్యమైన తీర్థయాత్ర. ఈ గమ్యస్థానాలు చరిత్ర, సంస్కృతి మరియు ప్రకృతి సమ్మేళనాన్ని అందిస్తాయి, మధ్యప్రదేశ్ను అన్వేషించడానికి ఒక మనోహరమైన ప్రదేశంగా మార్చింది. Thank you for watching. Like, comment and subscribe.